అవుట్ ఆఫ్ ద వే ప్రొసీజర్ను నామ్స్ను కాదని ఫెమా ఉంది దీంట్లో ఏదైతుందో ఆర్బీఐ గైడ్ లైన్స్ కాదని పౌండ్స్ కింద ఇండియన్ కరెన్సీని పౌండ్స్ కింద కరెన్సీ చేసి నువ్వు 54 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావు. ఇక్కడ నీకు లబ్ధి జరిగిందా, నీ అకౌంట్ లో రూపాయి ఉందా లేదా వేరే సంగతి, నీ సంతకం ఉందా, నీ దగ్గర ఏ కాగితం ఉందా లేదా కాదు, నీ ఇన్స్ట్రక్షన్ తోటే నీ కింది అధికారం చెప్తున్నాడు. దాన్ని ఏదైతుందో ఎంక్వైరీలో తేలుతుంది. నీవు కాదు జడ్జిమెంట్, నీ అడ్వకేట్లు కాదు. ఈ 100 కోట్ల రూపాయలు ఏదైతుందో గంటకు లక్షల రూపాయలు ఇచ్చి ఏదైతుందో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉప్పు బెల్లాల లెక్క ఏదైతుందో అక్రమంగా సంపాదించిన సంపాదన ఏదైతుందో ఇవాళ అడ్వకేట్లకు ఎంత ఖర్చు పెడుతుందో హైదరాబాద్ పిలిపించడం కానీ స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీలో కానీ ఎంత కాస్ట్లీ ఆఫ్ ఎక్స్పెండిచర్. అసలు దీన్ని ఏదైతుందో ఎంక్వైరీకి నువ్వు సహకరించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేదు, మేమే విత్డ్రా చేసుకున్నాము. సిగ్గుండాలి మీకు, సిగ్గుండాలి. ఆడదానికి పోయి ఏదైతుందో విత్డ్రా చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ జడ్జ్ రిమార్క్స్ పాస్ చేసిన తర్వాత నువ్వు విత్డ్రా చేసుకున్నావు అగైనెస్ట్ జడ్జిమెంట్ వస్తుందని. సో ఏది ఏమైనా కేటీఆర్ మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము, మీ దాంట్లో చెప్పాము, ఫస్ట్ 2-3 ఇట్లా చెప్పాను కానీ ఫస్ట్ ఈజ్ గోయింగ్ టు ద డెఫినెట్లీ అరెస్ట్. ఓకే, అరెస్ట్కి ఏదైతుందో అన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎవరి కోర్టులో వ్యతిరేక తీర్పు. పగడ్బందీగా ఏదైతుందో కేసు ఏమైతుందా కాదని తర్వాత సంగతి. బట్ అరెస్ట్ అనేది ఈ రోజు ఈడీ చేస్తుందా, మొదలు ఏసీబీకి అవకాశం ఇస్తుందా, ఏసీబీ ఇప్పుడు ఈవినింగ్ చేయొచ్చు లేదా రేపు నోటీస్ ఇచ్చి రమ్మని అరెస్ట్ చేయొచ్చు. బట్ అరెస్ట్ అనేది ఖాయము. అతన్ని ఎందుకు చేయలేదంటే ఒక పండుగ సంక్రాంతి, దానికోసం ఈ 4-5 రోజులు దీన్ని ఏదైతుందో అది వాళ్ళ అధికారులు చర్చించుకొని పొలిటికల్ ఇన్స్ట్రక్షన్, నాకుండే సమాచారం ఫెస్టివల్ జరగని ఎటుపోయేది ఉంది, ఎక్కడికైతే పోలేడు తో ఖచ్చితంగా మనం బంధించవచ్చు. 4-5 రోజులు ఆపారు తప్పితే వాళ్ళ లెక్క దర్వాజాలు వెలగొట్టి ధర్నాలు చేయకుండా ధర్నా చౌకం తీసుకుపోయి 40 కిలోమీటర్ల ఏర్పడి నక్సల్ జెండా, మాయ జెండా అని, దళితులు ముఖ్యమంత్రి అని, సామాజిక న్యాయం జరుగుతుందని, కుటుంబ పాలన ఉండదని, ఇవన్నీ ఏదైతుందో అన్నిటినీ బ్రేక్ చేసిండ్రు. ప్రజలను ఈ రోజు కాంగ్రెస్ మోసం చేసింది అంటున్నారు. దానికోసం పోరాటం చేస్తుండు మా నాయకుడు. అతని నోరు నొక్కడానికి కోసం, డైవర్ట్ చేయడానికి కోసం అక్రమ కేసులు బనాయించినట్టు. నిజమే సార్, అది 10 సార్లు అదే ఎలిగేషన్ చేస్తున్నారు. మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇరికించి. ప్రశ్నించడానికి కేసు కాదు కదా ఇది. అంటే 6 గ్యారెంటీల మీద కావచ్చు, 420 హామీల మీద మీరు ప్రశ్నిస్తే మా మీద లేనిపోయిన కేసులు పెడుతున్నారు. లేదు కదా సార్, ఇది ఏదైతుందో క్లారిటీ ఫార్ములా రేషన్ ఏదైతుందో ఇండియన్ కరెన్సీ కస్టోడియన్ తోడు ఏదైతుందో అక్కడికి వెళ్ళింది. ఈ రోజు అది మళ్ళీ డబ్బు వాపసు వస్తుంది కావచ్చు, కాంగ్రెస్ కాకపోతే దే మే గివ్ అంటే ఆయన అంటున్నాడు. అది ఉంది, నాకేమి నా అకౌంట్ లో జమ కాలేదు, దే ఆర్ రెడీ టు గివ్ ద బ్యాక్. బ్యాక్ అంటే నువ్వు దాదాపు ఇప్పుడు ఒక 1.5 year పైన అయిపోయింది, అక్కడ డబ్బు ఉంది అంటే ఆ డబ్బు ప్రయోజనాలకు ఈ రోజు ఇంట్రెస్ట్ లకు బ్యాంకుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి వస్తుంది కదా. ఈ రోజు ఏదైతుందో మోసం, నువ్వు మళ్ళీ ఊకే చెప్పడం రవి గారు బాగుండదు. 2014లో వాళ్ళు ఏమి హామీ ఇచ్చారు, 2018లో ఏమి ఇచ్చారు, అక్కడ 3 ఇక్కడ 2, ఏదో ఒకటి అమలు చేయకుండా ఎక్కడైతే డబ్బులు వస్తాయో అటువంటి స్కీములే చేసి లక్షల కోట్లు ఏదైతుందో ఈ రోజు ఆర్థికంగా ఇబ్బంది పెట్టి 7 లక్షల కోట్లు అప్పులు చేసి మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రం 2014లో. అటువంటిది ఈ రోజు అప్పుల్లో ఉంది. నెలకు 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు అసలు వడ్డీ కట్టడం జరుగుతుంది పర్ మంత్. ఇప్పుడున్న ప్రభుత్వం 1/3 ఈ రోజు 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతుందో ఎటువంటి పరిస్థితిలో ఉంది, ఎన్ని ఎకరాలు పారుతుంది అనేది వాళ్ళే చెప్పాలి. దానికి కరెంట్ ఎంత ఖర్చు అవుతుందో ఆ కరెంటు ఖర్చు ఫుల్ ప్లేడ్జ్డ్ అది కరెంటు పెట్టినప్పుడు ఏదైతుందో ఎకరానికి ఏదైతుందో ఎన్ని వేల రూపాయల ఖర్చు అవుతుంది అనేది రేపు ఎంక్వైరీ అవుతుంది. కాళేశ్వరం మీద కూడా దాంట్లో కూడా బయటకు వస్తారు. రేపు ఫోన్ ట్యాపింగ్ ఉంది, ప్రభాకర్ రావు గారు వచ్చినాక ఇవన్నీ ఉన్నాయి. దీన్ని కక్ష సాధింపు అనేది అన్నారు. మీరు ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నారు డోన్, దానికోసం నువ్వు అరెస్ట్ చేయించినావు కదా.